ఎస్ నీ అబ్బా దా దా అమ్మా ఏముంది జెండర్ ఫీమేల్ అయితే చాలరా నీకు. హలో మీ పేరు ఏడే 0 గ్రావిటీ బా రాత్రి తాగింది దిక్కపోతే ఇంతేరా. రా చెప్పరా. రే నీ అబ్బా బండి మంటే ఈ బండి ఇచ్చావు. నేనేదో హీరో లుక్లో ఎంట్రీ ఇద్దాం అనుకుంటా. రే లుక్ బైక్లో కాదురా నీ వాక్లో ఉంటుంది. దిగి నడవరా నడువే. అంతేనంటావా? సరే కానీ ఏ హాయ్. నువ్వా? ఏంటిక్కడ ఫ్లర్టింగా? మాట్లాడదామని. ఏం మాట్లాడతావు? చాలా సింపుల్. నేను టకటగా మన 2 క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు ఫట్ మన ఆన్సర్లు ఇచ్చాయి. సరే అడుగు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నో. నువ్వెవరు నన్ను లవ్ చేస్తున్నావు? లేదు. దెన్ ఐ లవ్ యూ టూ. వాట్? లవ్వా? లవ్ యూ అని మళ్ళీ చెప్తూ కానిలే. ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? నిన్న చూసావు, ఈరోజు మాట్లాడావు, ఇప్పుడు లవ్ అంటున్నావు. ఇది ఫ్లర్టింగ్ కాక ఇంకేంటి? నిన్ను చూడగానే చెప్పాలనిపించింది. ఒక సర్కిల్ ఆగిపోయాను. ఊపిరి ఆడలేదు, మాట రాలేదు. అయినా చూసి చెప్పాలనుకునే లోపు మిస్ అయిపోతారు. చూడగానే చెప్తే తప్ప అండి? నాకు నచ్చలేదు. మనకి ఏదైనా నచ్చకపోతే ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటుంది. అలాంటిది నచ్చింది వెంటనే చెప్తే తప్పంటారా అండి? అరే మావా, ఎప్పుడు నీ పిల్ల గురించి చెప్పడం కానీ చూపించలేదు. ఎలా ఉంటుందిరా? అబ్బే అంతేం ఉండదు, యావరేజ్గా ఉంటుంది అంతే. కథలుగా చెప్తే తను కళాఖండంరా. నీకేం తెలుసు? వాడు అంతగా బాగుందని చెప్తే వినొచ్చు కదరా. రే మనల్ని ఎప్పుడన్నా ఎవరన్నా బాగున్నారని చెప్తున్నారా? మనం అంతే. ఛే, మన కాన్సెప్ట్ ఇంకా అర్థమైనట్లేదు. అందరూ ఇంప్రెస్ చేయడానికి పోయిటరీ రాశారు, కానీ వీడు మాట్లాడితేనే పోయిటరీలా ఉంది. శక్తి, నువ్వన్నావుగా నచ్చితే ఎందుకు చెప్పరని. నచ్చావు, ఎంతనేది తెలీదు. టైం పడుతుందేమో మేబీ. పర్లేదండి. లేదు కాదన్న వాళ్ళే చరిత్రలో విపరీతంగా ప్రవహించారు. అలాంటిది మీరు టైం పడుతుంది అంటున్నారు. వెయిట్ చేస్తాను. మీరు ఏమైనా బయటికి వెళ్ళాలంటే చెప్పండి, కంపెనీ ఇస్తాను.
వచ్చావా? నీకోసమే వెయిటింగ్. ట్రాఫిక్ అమ్మా, అప్పుడెప్పుడో బయలుదేరితే ఇప్పుడు వచ్చా. ఏంటి డ్రెస్ చంపేసావు? హ్యాపీ బర్త్డేనా? అదేం కాదు, క్యాజువల్గా. బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. సో స్వీట్. ఈ పనులైతే చేస్తావు, లవ్ అంటే మాత్రం కథలు చెప్తావు. హే రారా. రేనా? సరేలే. సరే కానీ నా మీద నీ ఒపీనియన్ ఏంది? ఏముంది, మంచి ఫ్రెండ్వి. అంటే పిలవగానే వచ్చావు కదా, అంత నమ్మకమా? నమ్మకం అని కాదు, అయినా దొంగనా కొడుకుల్ని నేను గుర్తుపడతాలే. నువ్వు కాదులే, నువ్వు మంచోడివి. అలా అయితే కొంచెం డీటెయిల్గా చెప్పచ్చు కదా. అంటే డిఫాల్ట్గా కొన్నిటిని ఇష్టపడతాము కదా, లైక్ అమ్మ, చాక్లెట్స్ అండ్ ఫ్లవర్స్. నువ్వు కూడా అంతే. అమ్మ మీద ఒపీనియన్ చెప్తామా ఏంటి? తను నన్ను వాళ్ళ అమ్మతో పోల్చిందిరా. వాళ్ళ అమ్మతో. ఒరేయ్, చెప్పిందే చెప్పి తలకాయ తినేస్తున్నావు. తిండిలే, నీళ్ళులే, బాత్రూమ్కి చేయి అడ్డం వేసుకొని కూర్చున్నావు. శుద్ధ మొక్కలు ఏరుకునే ఎతవా. పక్కదగా. వాళ్ళ అమ్మతో పోల్చిందిరా. చీ నా జీవితం. వాళ్ళ అమ్మతో పోల్చింది. భావనా బుజ్జి. బుజ్జినా? నేను ఈరోజు మీట్ కావడం కుదరదు. మా ఎదవలు తాగదామంటే కంపెనీ ఇద్దామని సరే అన్న. బూజింగా? నేను వస్తా. నేను వెళ్ళేది గుడికి అదే తల్లే. ప్లీజ్ ప్లీజ్ శక్తి. అరే అది కాదు. ప్లీజ్ బుజ్జి. బుజ్జి సరేరా, తాగి పడిపోవడానికి ఎవరైతే ఏంటి. ఏంటా ఈ మధ్య వీకెండ్స్లో ముందు దొరకట్లేదు అనుకుంటున్నాను. ఆడ లేడీస్ కూడా మొదలు పెట్టానమాట. కంఫర్టా? బాగుంది. సరే కానీ ఇంకా ఎందుకు చేతిలో పట్టుకున్నావు? సెల్ఫీ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అయ్యే ఉండవు. ఫస్ట్ టైం కదా అందుకు. ఏం పర్లేదు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. రే శక్తి, ఎంతసేపు చూస్తావు? తాగరా. రేనా? అప్పుడే ఎక్కిందా తల్లి? అయినా ఎందుకురా మీ అబ్బాయిలు తాగేది? ఏవో బాధలు చెప్పుకోవడానికి, మా ఏడుపులు ఏడ్చుకోవడానికి. అయితే నువ్వు తాగావు కదా, నువ్వు చెప్పు నీ బాధ. బాధ? నా బాధ నువ్వే. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా? నేను ఇలా తీసుకొని కిస్ చేయాలనిపించింది. అవునా? మరెందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు పెట్టుకో. పెట్టుకుంటా, కానీ ఇప్పుడు కాదు. నువ్వు మళ్ళీ నాకు అంతే క్యూట్గా అనిపించినప్పుడు. ఇంకా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత టైం వేస్ట్ అయిందా అనిపించింది. అందుకే నీకోసం వచ్చాను, నీతో మాట్లాడాను, నీతో ఉండడానికే ట్రై చేశాను. ఇన్ అండ్ అవుట్ కనెక్ట్ అయిపోయి ఒప్పించి నేను చూసినప్పుడు బరువు ఎక్కిన గుండె ఇంకా కూడా భారంగానే కొట్టుకుంటుంది. మేబీ నా కళ్ళల్లో ఫీలింగ్ నీకు అర్థం కాలేదేమో, అందుకే నువ్వు ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నీకు విషయం తెలుసా? ఒకరి కళ్ళలోకి ఒకరు కంటిన్యూస్గా 80 సెకండ్స్ చూసుకుంటే ఫీలింగ్స్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయంట. నువ్వు నన్ను ఆ రోజు ఒపీనియన్ అడిగావు కదా, నేను చెప్పలేదు. ఎందుకంటే నేను నిన్ను ఓన్ చేసుకున్నాను.
ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ యూ దట్ డే బట్ ఐ కుడెంట్ టెల్. నువ్వు అన్నావుగా తప్పైతే వెంటనే చెప్తారని. ఇష్టపడింది చెప్పాలంటే ధైర్యం కావాలి. కమ్ క్లోజర్. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా? నేను ఇలా తీసుకుని కిస్ చేయాలనిపిస్తుంది. హలో సీను, నేను భావన. భావన, కాల్ కలవడం లేదు. శక్తి ఎమర్జెన్సీ మీద ఊరికెళ్ళాడు. నీకు చెప్పాలనుకున్నాడు, బట్ నువ్వు కాన్షియస్లో లేవు. అక్కడ సిగ్నల్స్ ఉండవు. 2 డేస్లో వస్తాడు. ఓకే. ఏయ్, ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా? వాడు నా దగ్గర ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించే అవసరం రాలేదు. ఎందుకంటే వాడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలంటే దూరం అయ్యాడు. 80 సెకండ్స్ కళ్ళలోకి చూసుకుంటే మనసులో ఉన్న మాటలు తెలుస్తాయని చెప్పాడు. అప్పుడు చేయలేకపోయా. అది ఇప్పుడు చేయాల్సిందే. శక్తి, భావన, నా భావములను నా బాహ్యమునందును నువ్వే ఉన్నావు. నా రోజు చెప్పలేకపోయాను. బహుశా ఆ మాట చెప్పడానికేమో తను ఇంత దూరం నా కోసం వచ్చింది. I love you.